నమస్కారం. గత 4 రోజులుగా కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నా పదే పాత్రికేయ మిత్రులు ఫోన్ చేసి గత 15 రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గురించి పదే అడుగుతున్న వల్ల అర్జెంటుగా బాగోపోయినా ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నిజంగా మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. అసలు విషయానికి వస్తే 2 విషయాల మీద ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను. మొదటి విషయం, విజయవాడ చరిత్రలో అతి పెద్ద బ్యాంక్ స్కామ్. ఈ విషయం గురించి మొదటిగా మాట్లాడదలిచాను. రెండవ విషయం ఏంటంటే, నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ, నా కంపెనీల మీద కానీ జరుగుతున్న ప్రచారానికి రెండవ విషయం సమాధానం ఉంది. మొదటి విషయానికి వస్తే, ఈ విజయవాడ నగరం ఎప్పుడూ కూడా చిన్న వ్యాపారస్తులు, చిన్న వర్తకులతో బ్యాంకు లోన్లు తీసుకుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే ఈ నగరంలో ఒక భారీగా ఎవరన్నా బ్యాంక్కి రుణపడి ఉన్నారంటే 4-5 కోట్లు రుణపడి ఉంటారు. కానీ ఈ నగర చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం మీ చేతికి పేపర్లు ఇస్తున్నారు. ఏంటంటే 120 కోట్లు, సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం. ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే, మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23,70,00,000, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే, సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. ఒక రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తా. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం ఇచ్చినాక వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదంటే వాళ్ళు పొలాన్ని నాక్కోవడానికి రిప్రజెంటేటివ్ని పంపించేస్తారు బ్యాంకు, అది 2వ ఇన్స్టాల్మెంట్కి. కానీ పాపం మా రైతులు బ్యాంకు వాళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా సిగ్గుతో ఆత్మహత్య చేసుకో. అంతేకాకుండా మా ఆటో కార్మికులు ఉంటారు, వాళ్ళ జీవనోపాధి కోసం రుణం తీసుకుంటారు, ఆటో రుణం తీసుకుంటారు. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఏం చేస్తారు, బ్యాంకు వచ్చి ఆటోలు లాక్కుపోతారు. మీకు తాలూకా సంబంధించిన వ్యక్తులే 2 వీలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే వాళ్ళు ఉంటారు, హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా బ్యాంకు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సీజ్ ప్రొసీజర్ ఉంది. మరి ఇంత బడాబాబులు, మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే, బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? ఇంకో విషయం వస్తే, ఈ బ్యాంకుకు పెట్టిన ఆస్తులు మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు,
ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటలు, ఎవరైతే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను నాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శవాది, నాకు గొప్ప మిత్రుడు అని చెబుతూ ఉంటాడు. అదే రతన్ టాటా వారిని కూడా ఆయన మోసం చేశారు. అది కూడా మీకు ఎగ్జిబిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న ఆస్తిని మీరు చూస్తే 6వ నెంబర్ ఎగ్జిబిట్లో బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్ అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ, టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇది ఆధారాలతో కూడా పెడుతున్నా. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి, ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల లోన్ తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 17 నుంచి 18 లక్షలు రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. అవి ఎవరి డబ్బులు? బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తి యొక్క రెంట్ వస్తే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఎందుకంటే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్. అంతేకాకుండా బెన్ సర్కిల్లో ఇంకొక ఆస్తిని కూడా బ్యాంకుకు తనఖా పెట్టారు. దాంట్లో నారాయణ కాలేజ్, మా మంత్రి నారాయణ గారికి సంబంధించిన ఒక నారాయణ కాలేజీ అద్దె ప్రతి నెల 20 లక్షలు బ్యాంకుకు చెల్లాల్సింది సొంత అకౌంట్లోకి వెళ్తుంది. అంటే బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుని, లేకపోతే ఇంకేదన్నా ప్రలోభపడ్డారా? పడి ఈ రెంటుల్ని బ్యాంక్ అకౌంట్కి వెళ్లకుండా వెస్ట్ సైడ్లో 17 లక్షలు, 20 లక్షలు, ఇది ₹1 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తనఖా పెట్టిన ఆస్తుల్లో రూపాయి కూడా బ్యాంకుకి అందలేదు. ఈ 120 కోట్లలో 5 పైసలు కూడా బ్యాంకుకు కట్టలేదు. న్యాయ వ్యవస్థలో చిన్న లూప్హోల్ని అడ్డుపెట్టుకుని బ్యాంక్ అధికారులను ప్రలోభపెట్టి కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించేటట్టు బిహేవ్ చేస్తా భారీగా 120 కోట్ల అక్రమ సంపాదనతో, అది కూడా నేను ఒకటే చెప్తున్నా, నువ్వున్న ఇల్లు ప్రజలది, ఎందుకంటే అది బ్యాంక్ ఆస్తి. నువ్వు రోజు పెట్టే పార్టీలు అది ప్రజల ఆస్తి. ఆ హోటలు నువ్వు రోజు రెంటులతో అనుభవిస్తా నువ్వు తిరిగే కార్లు కానీ, నువ్వు తిరిగే విలాసమైన జీతం కూడా అవన్నీ ప్రజలే. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రైతుకి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక ఆటో డ్రైవర్కి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక రిక్షా కార్మికుడికి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక సొంత ఇల్లు కొనుక్కున్న వాడికి టైం ఇవ్వలేని ఈ బ్యాంకులు 11 సంవత్సరాల నుంచి ఈ 120 కోట్లు కట్టించుకోకుండా మొన్న ఒక కంపెనీకి ఏఆర్సి 3వ ఎగ్జిబిట్లో మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీకి 5వ ఎగ్జిబిట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5వ ఎగ్జిబిట్లో ఒక కంపెనీకి ఆస్తులు మొత్తం బదిలీ చేశారు. బదిలీ చేయటం అంటే ఏంటి? హోటల్ ఆ కంపెనీ వచ్చి రన్ చేయాలి, నారాయణ రెంట్లో ఆ కంపెనీకి వెళ్ళాలి, లేకపోతే ఈ ప్రజల ఆస్తి ప్రజలకు వెళ్ళాలి, ఆ కంపెనీకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా 8వ తారీఖు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ మధ్యకాలంలోనే. కాబట్టి ఇంత భారీ కుంభకోణాన్ని జర్నలిస్టులుగా నేను మీకు బాధ్యత 3-4 ఎగ్జిబిట్లో ఆయన తనఖా పెట్టిన బ్యాంకుకు తనఖా పెట్టిన హోటల్ కానీ ఆయన ఆస్తులన్నింటినీ కూడా 3-4 ఎగ్జిబిట్లో వివరించడం జరిగింది. అంటే ఈయన దగ్గర ఉన్న ఇల్లు కానీ, ఈయన దగ్గర ఉన్న హోటల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఆటోనగర్లో ఉన్న సైట్ కానీ, ఈయనకు నారాయణ వచ్చే రెంట్ ఉన్న బిల్డింగ్ కానీ అన్నీ కూడా 2011లోనే తనఖా పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయినాయి. 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన రెంట్ డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న చిందులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా నేను ఏదో వేగ్గా చెప్పలా, కాగితాలన్నీ మీ చేతికి ఇచ్చాం, మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. నేనేది ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వను, నా దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తా. కాబట్టి నేనేదో ట్విట్టర్లోనూ రెట్టలేను. కాబట్టి దీని మీద, ఈ భారీ భూ స్కామ్ మీద అధికారుల దృష్టికి భారీ బ్యాంక్ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఒక చిన్న మతలబు ఉంది. 2019లో 2016-17లో ఎంపీ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి
జగన్తో ఎందుకు లాలూచి అయ్యాడో కూడా చెప్తున్నాను. ఒకరోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయిరెడ్డిని విందుకు పిలిచాడు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంకులోనే ఉంది కాబట్టి నేను జగన్ ఏమన్నా నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలూచి అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటి బ్యాంకుల దాని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్య అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయమాల్య గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాప్తంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి మీరు చేసుకోండి. ఇక రెండో అధ్యాయం, గత 15 రోజులే కాదు, గత సంవత్సరం కాలం నుంచి ఈ వ్యక్తి రకరకాలుగా నా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇది లెటర్లు అయ్యా, ఇప్పుడు నిన్నేదో ఈడీకి ఒక లెటర్ రాశానని మొన్న ఒక లెటర్ పెట్టాడు. 2026/12 ఈడీకి ఒక లెటర్ రాశాడు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీటిలన్నింటినీ కూడా చూశాడు. నేను ఒకటే కోరుతున్నాను, 2025లో కూడా నానిగారు ఈడీకి ఒక లెటర్ రాశారుగా, ఆ రోజు మీరందరూ చూశారుగా. 2026లో కూడా లెటర్ రాశారుగా. దీనికి దానికి తేడా ఏంటి? ఏమన్నా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్లు రాయటం ఇంతవరకే మిగిలింది. 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పేరా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీటీలో ఒక ప్రింట్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్లు మార్చుకుని చేసిన లెటర్లు. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు, రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమన్నా ఉందంటే మీరు డెఫినెట్గా అడిగితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా రెడీ. ఒక విషయం చెప్తున్నా, మీరు తెలుసుకోవాలి. 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రారంభించారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం ప్రారంభించిన సమయంలో ఈయన ఆ రోజు ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజు బయటకు వస్తాయి ఈయన అన్న మాటలు ఏంటంటే, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అరవింద్ గారు కానీ వీళ్ళు టిక్కెట్లు అమ్ముకున్నారు, వీళ్ళు ఫ్రాడు. ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఆ రోజు అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు. తర్వాత 2014లో ఈమె కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేశారు. వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడు. ఇతను మాట్లాడిన డైలాగ్ ఏంటంటే, అతను ఒక ఇంటర్నేషనల్ వాడు అనేవాడు. నేను ఇది కూడా నేను అతను చెప్పిన క్లియర్ మాటలు చెప్తున్నాను. నేనైతే ఆయన అంట, వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. 2019లో ఈయన మీద పీవీపీ గారు పోటీ చేశారు. వారిని కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆలోచిస్తే 2019లో విజయసాయిరెడ్డి మీటింగ్ తర్వాత మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని కుప్పం చూసుకో, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఇంకోటి చూసుకో, లేకపోతే 2014-19లో నిన్ను గెలిపించిన బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల మీరా, దేవినేని ఉమ, వీళ్ళని తప్పితే ఈరోజు వైసీపీని విమర్శించింది లేదు, ఇంకోటి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి చెప్తా, ఈనాడు రామోజీరావు గారిని విమర్శించాడు, TV5 బిఆర్ నాయుడు గారిని విమర్శించాడు, TV9ని విమర్శించాడు, ఆఖరికి మహాన్యూస్ని విమర్శించాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అయితే అన్ని అనరాని మాటలన్నీ అన్నాడు. ఈయన విమర్శించింది ఒకటే, సాక్షి పేపర్ని ఏ రోజన్నా విమర్శించడం ఎవరన్నా చూసారా? సాక్షి మిగతా మీడియా చిన్న విలేకరులు కూడా మీరు చూసాం. 2019 నుంచి 23 వరకు మీ అందరినీ బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయారు, ఆఖరికి మందు బాటిల్కి అమ్ముడుపోయారని రకరకాల వ్యాఖ్యానాలు మిమ్మల్ని అందరినీ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కొత్తగా నన్ను విమర్శిస్తాడని నేను అనుకుంటాను. ఎక్కువ తప్ప కొత్త విషయమే ఉంది. ఇతను మీరు చూస్తే ఆఫీస్లో ఇటుపక్క స్థలం ఆక్యుపై చేయడానికి అతను తిట్టాడు, ఇటుపక్క ఒక హోటల్ చిన్న వ్యక్తికి అటుపక్క చూశాడు. రోజు మీడియాలో చూసాం. ఆ రోజు ఏబి వెంకటేశ్వర గారు 250 మంది 300 మంది పోలీస్ ఫోర్సులు పెడితే కానీ రోడ్డు మీద స్థలం చేయలే. పక్కన హోటల్ వ్యక్తి పాపం అతను చిరు వ్యాపారస్తుని కూడా అడుగున్నా. ఇతను విమర్శించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఉన్నాడు అంటే ఈ ఒక వ్యక్తి, అది జగన్ రెడ్డి. ఇతనికి జగన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే దొంగ అంటారు. దొంగ అని ఎందుకంటారంటే, జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోచాడు. అట్లాగే వీళ్ళు స్కాములు చేస్తా ఈ పెద్ద మనిషి ఈ స్కాములు నేను చేశానని దొంగ అని అడుగుతూ ఉంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ సైకాలజీ అంతా ఇదే. ఇంకో విషయం చెబుతున్నా,
ఈయనకి పరోక్షంగా సీట్ ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సుజనా చౌదరి గారిని ఏమన్నాడు మొన్న, బ్యాంక్ స్కామర్ అన్నాడు. లోకేష్ గారిని ఏమన్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు. గౌరవ తండ్రిలాగా బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, ఇంకా రోత డైలాగులు వాడాడు. ఈ రోతే ఇతని చరిత్ర. ఈ రోత నిన్న 15 రోజుల నుంచి నేను చూస్తున్నా. నేను మాట్లాడిన విధానంలో ఎక్కడా అతను అగౌరవపరిచి మాట్లాడింది లేదు. మీరు గుర్తుంచుకుంటే 5 సంవత్సరాల బ్యాక్ నా శ్రీమతి మీద ఒక స్టిక్కర్ కేసు ఉన్న సంఘటన కూడా గుర్తు చేసుకుంటా. ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా నాని గారు అనే మాట్లాడాను, కానీ ఏ రోజు అసభ్య పదజాలం వాడతాను. ఇప్పుడు దొంగ ఏంటి, చార్లెస్ శోభరాజు దొంగలో ఓకే, మరి విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తులు, దొంగలు ఏదైనా ఇంట్లో దొంగతనం చేస్తున్నారేమో, ఆర్థిక నేరస్తులు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. 2 విషయాలు చెబుతున్నా. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద, ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ని మీరు బయట పెట్టట్లేదు? ఇదిగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసేవాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే ఆదాయంలో కూడా హోటల్లో కానీ, హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుందని. మరి దాని డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్ వెళ్ళిందా? మరి హోటల్లో బ్యాంకులోనే ఉందిగా, మరి ఏమవుతుంది? దానికి ఒకటి మళ్ళీ దొంగ కంపెనీ, ఓ సూట్ కేసు కంపెనీ పెడతారు. ఆ సూట్ కేసు కంపెనీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది, అది లీజ్ తీసుకుంటున్నారని దాంట్లో జిఎస్టీ కూడా ఎగ్గొడతాం, ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతా. ఇటువంటి పలు నేరాలు, ఆర్థిక నేరాలు చేస్తానే కాకుండా 120 కోట్ల ప్రజాధనాన్ని మింగినటువంటి వ్యక్తుల గురించి బ్యాంకులు ఎందుకు తీసుకుంటున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో తెలుసుకోవాలన్నా. ఒకటే చెప్తున్నా, ఆ 2019-24 సంవత్సరాల్లో జగన్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి బ్యాంక్ అధికారులతో లాలూచి అయి ఈ ఫైలును మూల పడేయటం వల్లే ఇది బయటికి రాలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైల్ రన్ అవుతుందని దొంగ అని ఎవడనో అంటే ఆ దొంగ అన్నట్టు ఇది చెప్తుంది. నేను ఏదైనా కూడా మీకు ఆధారాలతో ఇచ్చా. నేను పసలేని సోషల్ మీడియాలో ఓ ఫేస్బుక్ ఉంది కదా అకౌంట్, ట్విట్టర్ ఉంది కదా అని రెట్టలు ఎవరి మీద వేయలే. రెట్టలేసే వ్యక్తి కేశినేని నాని గారు, కానీ నేను ఎవరి మీద రెట్టలేట్లా. నేను ఆధారాలతో సహా ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఇది తప్పు, ఈ ఆధారాలు తప్పు అని మీరు ఛాలెంజ్ చేస్తున్నాను మీ వేదికగా. నేను చెప్పిన ఏ ఆధారమైనా తప్పు అని కనుక వచ్చి నిరూపించి మాట్లాడగలిగే వ్యక్తి అయితే రమ్మనండి. ఇక గత 9 రోజులుగా చూస్తే నేను నా స్టాఫ్ ఎవరితో యాసిడ్ పోసానంట, ఆ పేరు చెప్పరు, యాసిడ్ పోసానంట, చెయ్యిపోయిందంట. యాసిడ్ పోసి చెయ్యిపడిన వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పారు, అరే బాబు ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఆయనతో ఉంటున్నాం రా బాబు, నువ్వేంట్రా నాన్న అని. ఇదే వ్యక్తుల పేరు మీద మీరు చూస్తే 2025లో ఇచ్చిన లెటర్లో కూడా ఆ వ్యక్తులందరూ దొంగతనం చేశారని పెట్టిండు లెటర్లు. ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఆ వ్యక్తులు అంటే నా దగ్గర దొంగతనం చేశారంట. మళ్ళీ ఇంకో రోజు వచ్చిన లెటర్లు ఏమంటాడంటే, ఆ 20 సంవత్సరాలు చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు నీకు రోజు ₹1 వస్తున్నాయి కదా, 20 కోట్లు తీసుకుంటే తప్పే ఉన్నాను. వాళ్ళు పెట్టిన సమాధానానికే సమాధానం ఇవ్వలేవు. ఏడయ్యా ఎవడు యాసిడ్ పోసిన వ్యక్తి ఎవడు? మీ అందరికీ తెలుసు, నా దగ్గర ఉండే వ్యక్తులు ఎవరో తెలుసు. ఆ 5-6 పేర్లు చెప్పిన 5-6 పేర్లు మీ ముందు ప్రజెంట్ చేస్తా. మీరే మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా చెయ్యిపోయిందో, కాలిపోయిందో, ఇంకో పోయిందో, లేకపోతే అబద్ధం. మొన్న ఈ మధ్య ఏదో వీడియో పెట్టాడు, ఎవడో తెలుగుదేశం కార్యకర్తలంటే నేను కొట్టానంట. ఒక్క విషయం, నువ్వు చేసే సోషల్ మీడియా ప్రచారానికి నేను కేసు పెట్టడం జరిగింది. నేను పెట్టింది ఏదో ప్రభుత్వ ఆస్తుల గురించి కాదు, నీకు తెలియదు. నీకు ఆ ఇంగ్లీష్ చదవడం కూడా రావట్లేదేమో. నేను పెట్టింది గత సంవత్సరం నుంచి జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా లెటర్లో పొందుపరుస్తా. ఆ లెటర్లో ఇట్లా సంవత్సరం ఆ రోజు ఉరుసు కానించి మొదలై ఇవాళ నిన్నటి వరకు నువ్వు చేసిన ఫేక్ ఏం చేయాలి? నేను ప్రజాప్రతినిధిని, ఎవరిని అడగాలి? మీరైనా ఎవరిని అడుగుతాం? పోలీసులే కదా అడిగేది. అంతేగాని దౌర్జన్యాలు, రౌడీలు చేసి లేకపోతే చెత్త ప్రచారాలు చేస్తామా? మనం అట్లాంటి వ్యక్తులం కాదు కదా, సంఘ విద్రోహులం కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వడంలో తప్పేమన్నా ఉందా చెప్పండి. సోషల్ మీడియాలో మీరే చూశారు. మీకు నిజమైతే నేను ఒకటే అడుగుతున్నా, నీ అనుంగ చిన్ననాటి మిత్రుడు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు సోషల్ మీడియా కేసుకి 41A నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసుకుని నిజమో కాదో పంపిస్తారు. దానికి పారిపోవాల్సిన పని ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పని ఉంది. ఏదన్నా దొంగతనం కేసు సోషల్ మీడియా కేసు పెట్టాము,
సోషల్ మీడియా కేసులో ఏం చేస్తారు పోలీసులు? ఓ 41A నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి పంపిస్తారు. నీ ఫోన్లు దాచేసుకుంటావు, నువ్వు మనుషులు దాని నువ్వు సంవత్సరంన్నర నుంచి నువ్వు సోషల్ మీడియాలో వచ్చి చేసింది నిజం కాదా? ఇవాళ పొద్దున పోస్ట్ వచ్చింది, నేను చెప్పాను కాబట్టి ఉరుసు క్యాన్సిల్ అయింది, అందుకనే కేసు పెట్టాను. ఉరుసు గురించి పెట్టలేదయ్యా. ఆ రోజు మొదలయ్యి వాటి వరకు నువ్వు ఇంగ్లీష్ తెలియట్లేదేమో, లెటర్ సరిగ్గా చదువుకో. ప్రతిరోజు జరిగిన ఇన్సిడెంట్లన్నింటినీ దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి నువ్వు నిజంగా భయపడి పారిపోవాలని, నీ అనుమిత్రులు పారిపోవాల్సిన పని లేదు. వచ్చి ఫోన్ లేవు, తప్పు చేయలా, ఫోన్ లేవు, ఎంక్వైరీ చేసుకుంటారు. నిజం జరిగిందో లేదో పోలీసులు 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు. ఆఖరి కోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ ఇవ్వాల్సిన పని లేదు కదా, స్టేషన్ బెయిలే కదా. వాటికే భయపడి పారిపోతున్నామంటే ఆ ఫోన్లో ఎన్ని అకృత్యాలు, అన్ని ఆచారాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటా, నా మీద వచ్చిన నేను కానీ నా కుటుంబం కానీ నిన్న ఒక లెటర్లో సుప్రీంకోర్టులో నేను ఏదో ఒక 116 ఎకరాల గురించి ఏదో కోర్టులో నేను ఏదో దొంగ అఫిడవిట్ చెప్పానని ఏదో పెట్టాను. ఒకటే క్లియర్గా చెప్తున్నాను, నా పేరు మీద కానీ నా కుటుంబం కానీ సుప్రీంకోర్టులో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులో కానీ ఏదన్నా నేను పిటిషన్ కానీ ఏదన్నా నేను ఎవరి మీద కేసు కానీ వేసుంటే ఇవాళ ఆన్లైన్లో వచ్చేస్తాయి అన్నీ. కేసు నేను శివనాథన్ కొట్టినా, లేకపోతే ఆయన పెట్టిన పేర్లు ఏది పెట్టినా, నేను ఎవరి మీద కేసు పెట్టినా ఇమీడియట్గా మీ మీద ఉంటాయి. రెండోది, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు చెప్పాడు. 2019లో ఎలక్షన్ ముందు మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ఏమున్నాయంటే ఏం అర్థం కావున్నాను. మళ్ళీ 2025లో మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఏదో జరిగిపోతుందని. నేను 6 చోట్ల 7 చోట్ల వ్యాపారాలు చేస్తాను అన్నావు. అట్లా రేరా ఉందో లేదో చూసుకో, GHMCలో పర్మిషన్ ఉందో లేదో చూసుకో, లేకపోతే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా రారాకి. ఈ లెటర్లు పెట్టి ఊరినే సోషల్ మీడియాలో ఎందుకు? నేను ధైర్యంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టావని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నువ్వు వెళ్ళు. అది దిండిగల్ అన్నావు, పర్మిషన్ ఉందా, రేరా ఉందా, బంజారా హిల్స్ ఉందా, రేరా ఉందా, పర్మిషన్ ఉందా చూసుకుంటే తెలిసిపోతాయి కదా. ఎందుకు ఈ దొంగ తిరుగుడు కబుర్లన్నీ చెప్పి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తావు? నీకు చేతనైంది ఆ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా రెట్టలేయటం తప్పితే మరొకటి కాదు. ఇక అన్నిటికన్నా ఇవన్నీ కూడా మీరు చూసుకుని మీరన్నీ వివరించుకుని ఏమేమి ఉన్నాయో చెప్పాలని కోరదా. అన్నిటికన్నా నీ పదజాలం నా పదజాలం, నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, నీ యొక్క ట్వీట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సమాధానం చెప్పాల్సింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజలు, నన్ను సోదరుడిగా భావించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలు. నేను తప్పు చేస్తే దేనికైనా సిద్ధం. ఒకటే చెప్పా, మొన్న కూడా చెప్పా, ఇవాళ చెప్పా, రేపు చెప్తున్నా. నీకున్నది కుళ్ళు, అహం, ద్వేషం. నాకున్నది అభిమానం, ఆత్మీయత. నీకు నాకు తేడా ప్రజలందరూ గుర్తించారు. అందుకే నిన్ను 3 లక్షల భారీ మెజార్టీతో విజయవాడ చరిత్రలో ఏ విధంగా ఓడించారు. ఒకటే చెప్తున్నా ప్రతి మీ మీడియా వాళ్ళకి కూడా, ఒకటి గుర్తుంచుకోండి, మీ మీడియా వాళ్ళని విమర్శించాడు, నాయకుల్ని విమర్శించాడు, పార్టీ వాళ్ళని విమర్శించారు, అంతేకాకుండా తన చుట్టుపక్కల ఉన్న నైబర్ని విమర్శించాడు. ఇటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడం కాకపోతే ఏమీ రాదు. మీరు కూడా పదే పెట్టిన లెటరే పెట్టడం వల్ల ఇదేదో జరిగిపోయిందని చెప్పి నన్ను కూడా ఇంటర్వ్యూలు అడగడం నేను చెప్పాలి కాబట్టి అన్నింటి మీద మీ ఏ క్వశ్చన్ అడిగినా కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు అన్నీ అడిగి నేను చెప్పిన విషయాల్ని బయటకు తీసుకొచ్చి పద్దాకా ఆయన ఏదో పెట్టంగానే నాకు ఫోన్ చేసి పెడతాడు. సోషల్ మీడియా అనేప్పటికీ అందరికీ కూడా చూసాం, దొంగలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, గొడ్డల పార్టీ ఏ విధంగా ప్రచారం చేసిందో చూసాం, వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా చేసిందో. దీని కాంచి మొన్నటి ఇన్సిడెంట్స్ వరకు అన్నీ దొంగ ప్రచారాలే. ఈ దొంగ ప్రచారాల్లో వాళ్ళకి ఒక ఇన్నర్ కోవర్ట్ ఉంటాడు, ఒకటి బయట కోవర్ట్ ఉంటాడు. ఇన్నర్ కోవర్ట్ నాని వైసీపీ కింద నుంచున్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద దాడి నన్ను పెట్టి చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా వేదికలుగా వచ్చే వాటికి నేను సమాధానం ఇవాళతో నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అందరికీ లాస్ట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి వచ్చా. నిజంగా తప్పు ఉంది, మీరు ఒక కాగితం పట్టండి, నేను ఇది తప్పు చేశాను, దానికి సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఇచ్చి రెడీగా ఉంటాడు. అంతేగాని మీడియాని దాక్కుని ఏ రోజు ఉన్న వ్యక్తి కాదు. 2 సంవత్సరాలు చాలామంది మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇవ్వలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రతిరోజు ప్రతి మీడియాకి సమాధానం ఇచ్చి ధైర్యంగా, తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మీడియా ముందుకి సమాధానం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తిని నేను అటు చేసిన ఎంపీల్లో, ఈ మధ్య కాలంలో చేసిన ఎంపీల్లో. కాబట్టి అతను ఏదన్నా ఆరోపణ చేయగలిగితే
నిజం ఏదో కాగితాల్లో లెటర్లు పెట్టేయటం ఇది అది పెట్టేయటం కాదు. నీ దగ్గర ఎన్నిసార్లు పెడతావు ఈడీకి, ఇంకెంతమంది పెడతావు? నీ దగ్గర ఆరోపణలు ఉంటే తీసుకొని వచ్చి మీడియా సాక్షిగా మీడియా వారితో అడిగిస్తే దేనికైనా సమాధానం చెప్తాను. నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఏ కోర్టులో కూడా నేను కేసు వేసాను, నేను సుప్రీంకోర్టును డైవర్ట్ చేశానని అన్నావు కదా, చూపించు, ఆధారాలు చూపించు. నేను తెచ్చా, కోర్టులో ఉన్న కేసు కాగితాలు కూడా మీకు ఇచ్చా. ఈ కోర్టులో ఆన్లైన్లో కొడితే వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించి గమనించి అర్థం చేసుకుని ఏదైనా మీరు ఈ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని ఏదో అయిపోయిందని ప్రజలకు చూపించవద్దని మీ మీడియా మిత్రులందరికీ సవినయంగా వివరిస్తూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మీరు ఏమైనా క్వశ్చన్ ఆల్రెడీ అధికారులను అడగడం జరిగింది. మా వాళ్ళు అందరూ కూడా 4 లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు సిబిఐకి కూడా ఎంక్వైరీ పంపించారు. సిబిఐ వాళ్ళు కూడా ఉత్తరం రాశారు క్రిమినల్ కాన్స్పిరెన్సీ అని. అందుకనే ఇప్పుడు దాకా ఇవి వచ్చినాయి. లేకపోతే గత 6 సంవత్సరాల్లో మూలబడిపోయిన ఫైలు మేము వచ్చిన అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి ఆర్థిక నేరాలు బయటకు తీస్తున్నాం కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఒక ఎన్పిఏ అకౌంట్ 6 సంవత్సరాల నుంచి ఒక హైకోర్టులో చిన్న కేసు వేస్తే బ్యాంక్ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వట్లేదు. 6 సంవత్సరాల నుంచి బ్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వడం అంటే ఏంటి? కాన్స్పిరసీ ఉందా? బ్యాంక్ అధికారులు తొక్కుముక్క కాదా? ప్రజల ఆస్తి అండి ఇది. ఎవరి ఆస్తి? ప్రజల ఆస్తి. 6 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయిన విడ్డూరం. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు కౌన్సిల్ నెక్స్ట్ టైం అపీరెన్స్ అని చేస్తున్నారంటే అది కనుక్కోండి, మీరే ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని కాగితాలు ఇస్తా, నాకన్నా మీరు ఇంకా చక్కగా ఇన్వెస్టిగేట్ చేయగలరు. ఆ రోజు మరి ఎంపీ కదా, మరి ఆ రోజు ఇవాళ కాదు నేను అన్నది, ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో లేదు. ఆ రోజు విజయసాయి రెడ్డితో కలిసి జగన్ రెడ్డి దగ్గర కోవర్ట్గా పనిచేస్తాను. నిజంగా చూసాము చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చూసాం, మనం అందరం చూసాం. అదే కోవర్ట్ ఆపరేషన్ తన ఆర్థిక నేరాలను దాచుకోవటానికి, ప్రజల ఆస్తుని కట్టకుండా ఉండటానికి వాళ్ళతో కొల్యూడై, బ్యాంక్ అధికారులతో కొల్యూడై 2019 నుంచి ఈ ఫైల్ని 2024 దాకా లోపలికి కోల్డ్ స్టోరేజ్లో పడేపించారు బ్యాంక్ అధికారులతో. ఈ స్థాయికి ఇక్కడ స్థాయిలో అధికారులు లేదు, ఢిల్లీ స్థాయికి ఏం తెలుస్తుంది, ఇక్కడ బ్యాంకులో ఏం జరుగుతుందని కూడా. కాబట్టి ఈ మధ్య రికగ్నైజ్ అయ్యారు. ఆర్బీఐ వాళ్ళు కూడా లెటర్ రాశారు. ఇవన్నీ బయట అందుకనే ఇవన్నీ బయటకు వచ్చినాయి. డెఫినెట్గా దీన్ని మేము బయటికి తీస్తాం. అదే నేను చెప్పేది, దీన్ని బయటికి తీస్తాం. ఆర్థిక నేరాలు జరగకూడదు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు. ఒక ప్రజాప్రతినిధిగా నేను దీన్ని ఈ ఆర్థిక నేరస్తుల్ని 120 కోట్లు కట్టాల్సిన ఆర్థిక నేరస్తులు విజయవాడలో, ఎందుకంటే విజయవాడలో ఎందుకంటే పెద్ద స్కామ్ ఎక్కడ ఉండదు, బ్యాంక్ స్కామ్, అంత పెద్ద బ్యాంక్ స్కామ్ చేసిన వ్యక్తుల్ని వదిలేది లేదు. తప్పకుండా దాని మీద మాత్రం దృష్టి పెట్టి ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తాం, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే గతంలో పట్టించుకోని అధికారుల మీద కూడా కంప్లైంట్ చేస్తాం. దీంట్లో ఫండ్స్ కూడా ఈ 2 బ్యాంక్ అకౌంట్లో వచ్చిన ఫండ్స్ కూడా ఆ రోజు వచ్చినవి కూడా రకరకాల వాటికి వాడేశారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయమంటాం, అది కూడా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ ఫండ్స్ కూడా డైవర్షన్ అయిపోయినాయి, వేరే చోట్ల రకరకాల పేర్ల మీద ఆస్తులు పెట్టుకునేసి ఇవాళ దీన్ని చేయట్లేదు. ఇంకోటి చెప్తున్నా, ఇవాళకి అతని అకౌంట్లో 7 కోట్ల రూపాయలు ఉంది. మరి బ్యాంక్ ఎందుకు సీజ్ చేయదో అర్థం కాదు. ఇదొక వెరైటీ. నేను దేశంలో ఎక్కడ చూడాల, ఎవరి దగ్గర 5,000 లోన్ కట్టాల్సిన అకౌంట్లో 5,000 వస్తే 5,000 సీజ్ చేసేస్తారు. 7 కోట్లు ఉన్నాయి. ఇదొక వెరైటీ. మరి బ్యాంక్ అధికారులకి ఏంటో చూడాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లో 7 కోట్లు ఉన్నాయి. అవి ఎందుకు సీజ్ చేయరు? ఆశ్చర్యం. నాన్నగారు ట్వీట్ చేస్తూ ఫస్ట్లో నేను 2 ఏళ్ళ నుంచి యాక్టివ్గా లేను పాలిటిక్స్లో, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నా అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు. అంటే యాక్టివ్గా లేని అంటే మీ మీద ఏదన్నా వ్యక్తిగతంగా ఆయన వెళ్తున్నారన్నా? నువ్వు జర్నలిస్టువేగా, ఆయన సోషల్ మీడియా చూస్తావా? 2025 లెటర్ చూసావా? నేనైనా రిప్లై ఇచ్చానా? ఇచ్చానా? గత 2025 నుంచి ఎన్ని ట్వీట్లు ఉన్నాయి నా మీద? నేనన్నా రిప్లై ఇచ్చానా? 2026 గత 15 రోజుల నుంచి నేనన్నా రిప్లై ఇచ్చానా? ఏమి చెప్పాను? పోలీసుల దగ్గర సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అది చేయటం తప్ప? నేను అడగటం తప్ప? చెప్పండి. నువ్వు నీ మీద ఎవరైనా అసత్య ప్రచారం చేశారు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవా? ఇస్తారా ఇవ్వరా? అది కాదు. మీరు టాపిక్ నేను మాట్లాడేది ఆర్థిక నేరాలు. అర్థమైందా? ఇక్కడ ప్రజల ఆస్తి, ఒక ఎంపీ కింద ప్రజల ఆస్తి గురించి నేను మాట్లాడుతున్నాను.
నువ్వు చేసి నిజంగానే నేను పెట్టే కేసు ఏం పెట్టా, గత సంవత్సరంన్నర కాలం నుంచి పలానా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, అయినా కూడా నేను ఏదైనా రియాక్ట్ అయినా, మీరు అడిగినా కూడా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదోలే ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారనే ఉన్నా. ఎవరు చేస్తున్నారా రివర్స్గా మాట్లాడతారు ఎందుకు? పొలిటికల్ కుట్రే. మరి నువ్వు జగన్కి ఇన్నర్ ఎజెండా అవుటర్ ఎజెండా ఇద్దరు కోవట్లు ఉంటారు. పార్టీలో ఉన్న కొంతమంది కోవట్లు ఉంటారు, పార్టీలో లేకుండా న్యూట్రల్గా చూపిస్తా కోవట్లు ఉంటారు. ఈ కోవట్లో ఇదొక కోవట్లు. నేను పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయిన అతను చేసేది ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు, నన్ను చూపిస్తా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాడు. అదే జగన్ కోవర్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. రకరకాల విన్యాసాలు ఈ గొడ్డల పార్టీ చేస్తుంది. ఆ గొడ్డల పార్టీ చేసే విన్యాసాల్లో ఇదొక విన్యాసం. నేను ప్రూఫ్లు ఇచ్చా, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, నిజాలు తెలుసుకోండి. నేను డైరెక్ట్గా వాళ్ళ సంతకం పెట్టింది బ్యాంక్ అయితేనే ఇచ్చా. నేను ఫోర్జరీ ఇచ్చాను అనుకో, మీరు నా మీద కేసు పెట్టండి. నేను ఒరిజినల్ ఇచ్చాను, ఇది నిజమా కాదా? 120 కోట్లు ప్రజల ఆస్తి ఇవ్వకుండా ప్రజలు సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడా లేదా, ప్రజలు వచ్చిన హోటల్లో పార్టీలు చేసుకుంటున్నాడా లేదా, ప్రజల ఆస్తి హోటల్లో చేసుకుంటున్నాడా లేదా, ప్రజల ఆస్తికి సంబంధించిన రెంటులు తీసుకుంటున్నాడా లేదా, నా గురువు అని చెప్పుకున్న టాటా గారిని మోసం చేశాడా లేదా, ఇవన్నీ మీరు పరిశీలించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. దానికి గురించి ఎప్పుడైనా కూడా నేను ఉంటాను. అంతేగాని సోషల్ మీడియా వ్యాఖ్యలకు మాత్రం పద్దాక నన్ను ఫోన్ చేసి బాగోలేనప్పుడు కూడా వచ్చాయి. ఇవాళ ఎందుకు వచ్చానంటే ఈ సోషల్ మీడియా వేదికగా మీరు అందరూ జర్నలిస్ట్ సోదరులు ఏదో నాకు జరిగిపోయినా కానీ ఒకటే చెబుతున్నారు, 2025లో అదే లెటర్ పెట్టాడు, 2026లో అదే లెటర్ పెట్టాడు. దానికి సంబంధించిన ఏదైనా ఎప్పుడైనా అడగచ్చు. థ్యాంక్ యూ. ఎలక్షన్ ముందు కూడా పెట్టారు ఆయన. 2024 ఎలక్షన్ ముందు ప్రెస్ క్లబ్లో బుక్ ఇచ్చాడు. ఆ రోజే ప్రజలు పట్టించుకోవాలి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాడు. నువ్వు నాని అన్నావు, జిన్ని గుర్తుంచుకోవు, కృష్ణమోహన్ వాళ్ళ పేరే మర్చిపోతున్నావు. ఇవాళ వరకు ఏ జర్నలిస్ట్ అడిగినా ఇంటర్వ్యూ ఇచ్చిన ఏకైక వ్యక్తిని నేను. ఇవాళ వరకు మీరు ఒక్కళ్ళు కూడా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించలేని వ్యక్తి ఆయన. మీకు ధైర్యం ఉందా? మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అనలేదా? మందు కమ్ముడు అయిపోయారు అన్నాడు, లేకపోతే రాధాకృష్ణ గారిని ఇంకోటి అన్నాడు. మీలో ఎవరినల్లా ఒక సాక్షి పేపర్ని తప్పితే అతను అనని మీడియా హౌస్ ఏదుందో చెప్పు, నన్ను అన్నాడు అని అంటున్నారు. ముందు మిమ్మల్ని అనలేదా? అతనికి ఎదురొచ్చిన ఎవరినైనా అంటాడు. ఆ రాధాకృష్ణ గారిని అన్నాడు, బిఆర్ నాయుడు గారిని అన్నాడు. అయ్యో నేను అసలు బహిరంగ చర్చ కదా. ముందు వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టుకోకండి దమ్ముంటే. సోషల్ మీడియా వేదిక నన్ను ఎందుకు క్వశ్చన్ అడుగుతారు, అతను ఏదో పెట్టంగానే. మీరు ఏ రోజన్నా మీకు ప్రెస్కి వచ్చిందా? అది నేను చెప్పాడా డైరెక్ట్గా? ముందు అది తెలుసుకో. రాడు మరి ఏం చేయను, తీసుకురా. ఐఎమ్ రెడీ ఎవ్రీ టైం, ఎనీ టైం, నేనేం చెప్పాను ఇందా నుంచి ఏ రోజైనా ఇస్తా. సోషల్ మీడియాకి ఆన్సర్ ఇవ్వను, నేను చెప్పింది అంతే. ఇట్స్ ఇట్. సార్ ఆయన మీద కేసు పెట్టినా, ఆయన అనుచరుల మీద కేసు పెట్టినా వైసీపీ నాయకులు ఇప్పుడు వరకు అయితే ఎవరు స్పందించలేదు. బట్ మీరేమో వెనకాల వైసీపీ అదే కదా, ఇన్నర్ హెడ్ అయిందా అవుటర్ హెడ్ అయిందా? వైసీపీ నాయకులు స్పందించలేదా? వైసీపీ నాయకులు అనే మాట, నాని అనే మాటకి ఏంటి అవుతాడా? మట్టి పేక అంటూ ఉంటాడు ఇక్కడ ఒక అధ్యక్షుడు. నాని పెట్టిన కోట్ ఏంటయ్యా? రోజు వచ్చే కోట్లో మట్టి పేక. ఏం అర్థం కావట్లేదు. ఒక టెర్మినాలజీ ఏమన్నా అర్థం? విజయవాడలో ఏమన్నా పేకాడ క్లబ్లు ఉన్నాయా? మీరు ఏమన్నా చూసారా జర్నలిస్టులే? సీఎం గారు ఊరుకుంటాడా? పేకాడ క్లబ్, విజయవాడలో పేకాడ క్లబ్లు ఉన్నాయని రాస్తున్నారు. మీరు అడిగారా ఎక్కడ ఉంది క్లబ్ అని? ఒక్కళ్ళు అడిగారా? మీకు ధైర్యం ఉందా? ఏడుందో అడుగు. మరి అవకాశం ఇంకోటి ఉన్నాడు కదా. ఇప్పుడు వైసీపీ ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడి మాట, నాని మాటకి ఎంత తేడా ఉందా? రెండు ఒకటే మాట కదా మొన్న ఇచ్చింది. అంటే ఏంటి? స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఇక్కడ మాట్లాడతారు, ఆ స్క్రిప్ట్ అక్కడ మాట్లాడతారు. ఎంపీ అనేది మట్టి పేక అని ఫస్ట్ వచ్చింది అవినాష్. రోజు ఇంట్వీట్లో పెట్టేది అదే కాన్స్పిరసీ. వైసీపీ నాయకులు చెప్పకపోవడం ఏంటి? రోజు ఒక ఇన్నర్ ఒకటి వస్తుంది స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఆ స్క్రిప్ట్లు ఇద్దరు దొరుకుతారు. ఈ జిల్లాలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వైసీపీకి ఏమన్నా? లేదు. మా జిల్లాలో అంతకుముందు 2019 నుంచి 24 వరకు ఒక కోవర్ట్ ఉండేవాడు. ఆ 24లో కోవర్ట్ని బయటకు పంపించేసాం. ఆర్థిక నేరాల గురించి ఆ కోవర్టు 2019లో విజయసాయిరెడ్డితో ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చి ఆ రోజే సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇవాళ మా నాయకులు కార్యకర్తలు ఏదన్నా చిన్న విభేదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇంత విభేదాలు ఉన్నాయి. 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉంటాయి, కానీ ఎంత తారాస్థాయికి వెళ్ళినా మేము అందరం అన్నదమ్ములే. థ్యాంక్ యూ.